హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్. రేపు శ్రావణ శుక్రవారం వచ్చేసింది. అందుకని నేనైతే ముందుగా ఇలా దేవుడి దగ్గర సామాన్లన్నీ ముందుగానే సర్దుకుని ఉంచుకున్నానండి. ముందుగా అమ్మవారికి పెట్టడానికి చీర, జాకెట్టు, కలసం మీదకి జాకెట్ ముక్క, ఇవైతే నేను ఇక్కడ ఒక జాకెట్ ముక్క చూపిస్తున్నానండి. ఇంకో జాకెట్ ముక్క కలసం మీదకి అయితే పెట్టుకోవాలి. ఇలా అమ్మవారికి చీర జాకెట్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మనం అమ్మవారికి ఎంతో ప్రీతిపరమైన తామర పువ్వులు అయితే పెట్టుకోవాలి. ఇవి తర్వాత ఆకులండి. ఆకులు కంపల్సరీ ఉండాలి. ఆకులు దేవుడి సామాన్లు కూడా ముందు రోజే మనం నీట్గా శుభ్రంగా కడిగి ఉంచుకుంటే మనకి ఎటువంటి హడావిడి లేకుండా ఉంటుంది. దేవునికి కావాల్సినవి పూజకి అగరత్తులు, పసుపు, కుంకుమ, చిప్స్, పట్టిబెల్లం చిప్స్ అండి, ఆతి కర్పూరం, అక్షింతలు, గంధం, చెక్కలు, తర్వాత పసుపు కొమ్ములు, ఇవన్నీ అయితే సిద్ధంగా ఉంచుకోవాలండి. ముందు రోజునే వీటిని సర్ది పెట్టేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సాంబ్రాణి కడ్డీలు, తర్వాత పసుపు కొమ్ములు అయితే రూపాన్వయం ఉన్న వాళ్ళు రూపు పెట్టుకుంటారు, లేకపోతే పసుపు కొమ్ము పెట్టుకుంటారు. 9 పోగుల దారం పొడుచుకుని పసుపు రాసుకుని దానికి పసుపు కొమ్ము అయితే చుట్టుకుంటారండి. తర్వాత సాంబ్రాణి నలిపించుకున్నాను. సాంబ్రాణి, ఒత్తులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, 5 రకాల ఫ్రూట్స్ ఎవరికి ఒప్పుకున్నంత వారు పెట్టుకుంటారండి. ఇలా ఫ్రూట్స్, అమ్మవారి కలసం మీదకి అయితే గాజులు, శనగలు కూడా తప్పనిసరి అండి. శనగలు అయితే ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. తర్వాత అయితే ప్రసాదాలు నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఇవన్నీ మనం ముందు రోజే సర్ది ఉంచుకుంటే పూజ చేసేటప్పుడు ఒకటి లేదనకుండా అన్నీ మనకి అందుబాటులో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.